హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఇవాళ ప్రాబ్లం ఏంటంటే వ్యాలిడ్ పారాంథసిస్. అసలు వ్యాలిడ్ పారాంథసిస్ అంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఇప్పుడు మనము చిన్నప్పటి నుంచి కాదు, మనం రీసెంట్లీ ప్రింట్ స్టేట్మెంట్స్ రాయడం స్టార్ట్ చేసినాం, అవునా? ప్రింట్ స్టేట్మెంట్స్లో ఒకవేళ మనకి ప్రాబ్లం ఒకవేళ ఇట్లా ఈ విధంగా ఉంటే, మనకి ఒకవేళ మనం పారాంథసిస్ కానీ లేదా బ్రాకెట్స్ కానీ కరెక్ట్గా క్లోజ్ చేయకపోతే మనకి కంపైలరు బాబు నువ్వు పారాంథసిస్ కరెక్ట్ క్లోజ్ చేయలే అని ఒక ఎర్రర్ ఇస్తుందా? సింటాక్స్ ఎర్రర్ అని వస్తుందా? ఆ సింటాక్స్ ఎర్రర్ ఎట్లా వస్తుంది అని ఇప్పుడు చూద్దాం. వ్యాలిడ్ పారాంథసిస్ లాజిక్ ఏ విధంగా బిల్డ్ అయిందో ఇప్పుడు చూద్దాం. అయితే మనకి ఎగ్జాంపుల్ ఏంది? ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి ఏముంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఉందనుకోండి, ఇదే ఉందనుకోండి. అయితే మనం ఏం చేస్తాం జనరల్గా? ఇది ఓపెన్ అయింది, క్లోజ్ అయింది. తర్వాత ఇది ఓపెన్ అయింది, ఇది క్లోజ్ అయింది. ఎన్ని ఓపెన్ అయినాయి, ఎన్ని క్లోజ్ అయినాయి అంటే కదా క్లోజ్ అయితే ఇది వ్యాలిడ్ అని చెక్ చేస్తున్నాం. ఓకే, అది మనం విజువల్లీ చెక్ చేస్తున్నాం. ఇది మన హ్యూమన్ మెంటాలిటీ, ఇది మన హ్యూమన్ మైండ్ సెట్, ఆర్ ఇది మన హ్యూమన్ థాట్ ప్రాసెస్తో చెక్ చేస్తాం. కానీ మనకి కోడింగ్ అనేది విజువలైజేషన్లో చేస్తే అంటే మన హ్యూమన్ మొత్తం చూసి ఒకటేసారి మొత్తం పిక్చర్ అంతా మొత్తం అర్థమైపోతుంది. కానీ కోడ్ అట్లా కాదు, కంప్యూటర్ అట్లా కాదు. ఒక్కొక్క స్టెప్ పోతుంది. సో కోడ్ ఎట్లా చేస్తుందో చూద్దాం. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ నేను కోడింగ్ ఏ విధంగా, అదే మన కంప్యూటర్ ఏ విధంగా చేస్తుందో చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నది. అయితే మనము జనరల్గా ఏం చేస్తాం? మనము ఫస్ట్ ఇది చెక్ చేస్తాం. ఓకే, తర్వాత ఇది కూడా చెక్ చేస్తాం. తర్వాత మనకి క్లోజింగ్ వచ్చింది. క్లోజింగ్ వచ్చినప్పుడు మనం ఏది ఫస్ట్ క్లోజ్ చేయాలి చెప్పండి? ఏదైతే లేటెస్ట్గా వచ్చిందో అది ఫస్ట్ క్లోజ్ చేయాలి. కరెక్ట్ వినండి, ఏదైతే లేటెస్ట్గా వచ్చిందో అది ఫస్ట్గా క్లోజ్ చేయాలి. ఓకే, ఈ 2 వర్డ్స్ మైండ్లో పెట్టుకోండి, ఎందుకంటే ఈ 2 వర్డ్స్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తాయి మన థాట్ ప్రాసెస్ బిల్డ్ చేసేటప్పుడు. ఎందుకో చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏదైతే ఇప్పుడు క్లోజింగ్ వచ్చినప్పుడే మనం ఆ థాట్ ప్రాసెస్ వెళ్ళాలి. ఓపెనింగ్ ఉన్నప్పుడు మనం ఓకే ఇది ఓపెన్ అయింది, ఇది ఓపెన్ అయింది, ఇది ఓపెన్ అయింది అని గుర్తు పెట్టుకొని పోవాలి. కరెక్టేనండి. ఇది ఓపెన్ అయింది, ఇది ఓపెన్ అయింది, ఇది ఓపెన్ అయింది అని గుర్తు పెట్టుకొని పోవాలంటే ఒక మెమరీ కావాలి. ఓకే, తర్వాత ఇప్పుడు మనము క్లోజింగ్ ఉన్నప్పుడే మన హెడేక్ వస్తుంది. క్లోజింగ్ వచ్చినప్పుడు ఏది క్లోజ్ చేయాలి? ఏదైతే లేటెస్ట్గా వచ్చిందో అదే ఫస్ట్ క్లోజ్ చేయాలి, అవునా? సరే, ఇది క్లోజింగ్ కాదా? సో లేటెస్ట్ ఏది వచ్చింది? ఇది వచ్చింది. సో క్లోజ్ చేసేద్దాం. ఓకే, క్లోజ్ అయిపోయింది, మ్యాటర్ క్లోజ్ అయిపోయింది. తర్వాత ఈడికి వచ్చి చెక్ చేస్తాం. ఓకే, ఇది వచ్చింది, క్లోజింగ్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఏదైతే లేటెస్ట్గా వచ్చిందో, ఇప్పుడు ఇది లేటెస్ట్ లేదు, ఇది అయిపోయింది, దీని కథ అయిపోయింది, స్టోరీ అయిపోయింది. సో దీని లేటెస్ట్ ఏముంటుంది? ఇక సెకండ్ లేటెస్ట్ ఇది వచ్చింది. ఓకే, అట్లా చెక్ చేయాలి. సో మనం ఏం చేద్దాం? నేను చెప్పిన మాటలలో ఏమర్థమైంది? ఒకటి ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి అంటే మెమరీ కావాలి. తర్వాత చెకింగ్ చేసేటప్పుడు లేటెస్ట్ వచ్చింది ఫస్ట్ డిలీట్ చేయాలి. అది చూద్దాం ఇప్పుడు ఎట్లా. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం, క్లారిటీ వస్తుంది. దిస్ వన్, తర్వాత ఇది ఒక ఎగ్జాంపుల్, తర్వాత ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు చెక్ చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం? లెఫ్ట్ నుంచి రైట్, మనం కాదు, కోడ్ ప్రకారం చేస్తున్నాం. ఇప్పుడు కోడింగ్ ఎట్లా, అదే కంప్యూటర్ ఎట్లా చెక్ చేస్తుంది? లెఫ్ట్ నుంచి రైట్ వరకు వెళ్తుంది. సరే, ఓపెనింగ్ వచ్చిందంటే మెమరీలో స్టోర్ చేయాలి. తర్వాత క్లోజింగ్ వచ్చినప్పుడు లేటెస్ట్ ఏదో వచ్చింది, లేటెస్ట్ కాదు ఉన్నదే ఒకటి, అదే డిలీట్ చేసి రెండు మ్యాటర్ క్లోజ్ అయిపోయింది. తర్వాత ఇక్కడికి వస్తుంది, ఓపెన్ చేద్దాం, మెమరీలో స్టోర్ చేద్దాం. తర్వాత ఇక్కడికి వచ్చినాక క్లోజింగ్ వచ్చిందంటే లేటెస్ట్ ఏదో ఉందో క్లోజ్ చేయాలి, ఉన్నదే ఒకటి క్లోజ్ చేసి తర్వాత ఇడికి వచ్చినాక ఓపెనింగ్ తర్వాత ఏంది? క్లోజింగ్ వచ్చిందంటే లేటెస్ట్గా ఏది వచ్చింది క్లోజ్ చేసినాం. సో మన థాట్ ప్రాసెస్లో చూసుకుంటే ఏదైతే ఓపెనింగ్ ఉంటే మెమరీలో స్టోర్ చేసి, ఏదైతే క్లోజ్ వచ్చిందో అది లేటెస్ట్ ఉన్నది చెక్ చేసి మ్యాటర్ క్లోజ్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మనకి ఏం మిగలలేదు అనుకోండి, అంటే మనకి లేటెస్ట్ అనే డేటాలో ఏం మిగలలేదు అనుకోండి, లేటెస్ట్ అనే మెమరీలో ఏం మిగలలేదు అనుకోండి, ఒకటి ట్రూ. లేకపోతే ఉందిరా బాబు, కొన్ని ఓపెన్ అయినాయి, కొన్ని క్లోజ్ కాలేవు, ఓపెన్ అయినాయి క్లోజ్ కాలేవు అంటే వ్యాలిడ్ పారాంథసిస్ కాదు, అంతే. సో ఇప్పుడు చెక్ చేద్దాం. ఇక్కడ ఇది ఓపెన్ చేస్తున్నా అంటే మెమరీలో యాడ్ చేస్తా. తర్వాత ఇది క్లోజ్ చేయడానికి వస్తున్నా, కానీ ఇదే ఉందా? నాకు ఇది లేదు, వేరేది ఉంది. అండ్ నేను లాస్ట్ దాకా వెళ్ళిపోయినా అండ్ నా మెమరీలో ఇది గుర్తుంచుకొని పెట్టుకున్నా. అరే ఇది ఓపెన్ చేసినా క్లోజ్ చేయలేరా మెంటలోడా అని అంటది మన పైథాన్, ఏది మన కంపైలర్. సో ఒకవేళ ఓపెన్ చేసినా సరే క్లోజ్ చేయకపోతే, ఓపెన్ చేసిన ఒక క్లోజ్ చేయలేదు అంటే ఇన్వాలిడ్ అని మనం రాయాలి.
నేను ఇక్కడ స్క్రీన్ షాట్ తీసినప్పుడు ఫాల్స్ అని రావాలి కానీ రాలేదు. సో నేను రాసేసుకుంటా ఫాల్స్ అని. మనం లాజికల్లీ ఆలోచించినా కూడా ఇది ఫాల్సే. సో ఈ థాట్ ప్రాసెస్లో ఇప్పుడు నేను చెప్పింది తెలుగులో బాగానే ఉంది. కోడ్లు ఎట్లా రాద్దాం, అసలు కోడింగ్లో రాద్దాం కరెక్టే, తర్వాత విషయం. కానీ ఏ అల్గోరిథం వాడాలి, ఏ డేటా స్ట్రక్చర్ వాడాలని చూద్దాం. ఇప్పుడు ఏ డేటా స్ట్రక్చర్ వాడాలి ఇక్కడ హింట్ ఇచ్చిన ఏంది, లేటెస్ట్ నుంచి ఫస్ట్ డిలీట్ చేయాలి. అర్థమైంది? లేటెస్ట్ అండ్ ఫస్ట్ ఏ డేటా స్ట్రక్చర్ చేస్తుంది గైస్? లేటెస్ట్ అండ్ ఫస్ట్ చేసేది లీఫో. లేటెస్ట్ అండ్ ఫస్ట్ అంతే కదా. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఏ డేటా స్ట్రక్చర్ చేస్తుంది? స్టాక్. అవునా? నేను ఇంకో హింట్ ఇచ్చిన ఏంది, మెమరీ తీసుకోవాలి. స్టాక్ మెమరీనే కదా. సో ఇది తీసుకుంటే సరిపోతుంది కదా. సో ఇది తీసుకొనే చేద్దాం. ఏం చేయాలి, కోడ్లో చూద్దాం. కోడింగ్ వచ్చేసరికి చూద్దాం. హే గైస్, కోడింగ్ పార్ట్కి వచ్చేసరికి నేను ఏం చేయాలని చెప్పా, ఫస్ట్ ఓపెనింగ్ ఉండే అన్ని మెమరీలో స్టోర్ చేయాలి. మెమరీ ఏం తీసుకోవాలని చెప్పా, స్టాక్ తీసుకోవాలని చెప్పా. స్టాక్ ఈక్వల్స్ టు ఎంప్టీ. తర్వాత మనము అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ నుంచి రైట్ వరకు ఖచ్చితంగా వెళ్తాం. లెఫ్ట్ నుంచి రైట్ వరకు వెళ్ళాలంటే ఏం చేయాలి, మనం ఫర్ లూప్ తీసుకోవాలి. ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ లెన్ ఆఫ్ ఎస్, ఇక్కడ లెఫ్ట్ నుంచి లాస్ట్ వరకు వెళ్తుంది. తర్వాత ఏం చేయాలి, ఒకవేళ ఓపెనింగ్ వస్తే అది యాడ్ చేయాలి మనం స్టాక్లో. ఎట్లా యాడ్ చేస్తాం, ఇఫ్ స్టాక్ ఆఫ్ ఎస్ ఆఫ్ ఎక్స్ డబల్ ఈక్వల్ టు ఓపెనింగ్. ఆ ఓపెనింగ్ ఏదైనా ఉండొచ్చు, ఇదని ఉండొచ్చు, ఆర్ ఎస్ ఆఫ్ ఎక్స్ ఇదని ఉండొచ్చు, ఏది ఈ ఓపెనింగ్ అని ఉండొచ్చు, లేదా ఎస్ ఆఫ్ ఎక్స్ ఇదని ఉండొచ్చు, వాట్ ఇదని ఉండొచ్చు. ఈ మూడిట్లకి ఏది ఓపెన్ అయినా సరే స్టాక్లో అపెండ్. ఎందుకంటే ఏదైతే ఓపెన్ చేస్తామో అవి మాత్రమే క్లోజ్ చేసే ఆస్కారం ఉంటుంది కాబట్టి అందుకే చెప్తుంది ఈ స్టాక్లో అపెండ్ చేయాలి. స్టాక్ డాట్ అపెండ్ ఎస్ ఆఫ్ ఎక్స్. తర్వాత ఒకవేళ ఓపెనింగ్ కాదు, ఎగ్జిటింగ్ ఉంటే ఎల్స్ తీసుకొని ఆ ఎగ్జిటింగ్లో కూడా ఇప్పుడు ఏది పడితే అది ఎగ్జిట్ చేయొద్దు. ఏదైతే ఓపెన్ అయినా దానికి రెఫరెన్స్గానే ఎగ్జిట్ చేయాలి. సో అది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఎస్ ఆఫ్ ఎక్స్ డబల్ ఈక్వల్ టు దిస్ వన్, ఇది ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఇంకో బేస్ కండిషన్ చెప్పాలి. ఏంది తెలుసా, ఇప్పుడు మనము డైరెక్ట్ ఇది ఉంది అని నాకు క్లోజ్ చేయబోద్దు అవుతుంది అంటావు. అరే నేను ఓపెనే చేయలేదురా, నువ్వు ఎట్లా క్లోజ్ చేస్తావురా అని అంటుంది పైథాన్ టెర్మినల్. ఏది మన కంపైలర్. సో చెక్ చేసుకోవాలి, ఓపెనే చేయలేదు అంటే నేను ఏం గుర్తుంచుకోలే లేదంటే మీనింగ్ ఏంటంటే స్టాక్లో ఏమీ లేకపోతే ఫాల్స్ రాయాలి ఇక్కడ. ఇఫ్ స్టాక్ లేకపోతే లెన్ ఆఫ్ స్టాక్ డబల్ ఈక్వల్ టు 0 దెన్ రిటర్న్ ఫాల్స్. సరే స్టాక్లో రాసావు బాగానే, స్టాక్లో ఉంది కానీ వేరే డిఫరెంట్ పారాంథసిస్ ఉంటే అప్పుడు కూడా చేయలేవు కదా. అందుకే స్టాక్ ఆఫ్ -1 డబల్ ఈక్వల్ టు లేకపోతే నాట్ ఈక్వల్ టు దిస్ వన్, అప్పుడు కూడా రిటర్న్ ఫాల్స్. ఓకే, లేకపోతే ఒకవేళ సేమ్ పేరెంట్ అయితే పాప్ చేయి, అంటే ఓపెన్ చేసిన క్లోజ్ చేసిన రిమూవ్ చేసే మెమరీ కానీ రిమూవ్ చేయాలంటే ఎట్లా, స్టాక్ డాట్ పాప్ సేమ్ ఇదే కథ మూడింటికి రాయాలి. 1 2 3 ఇప్పుడు ఏంది ఇట్లా. తర్వాత ఇంకోటి నేను ఓపెనింగ్ది పెట్టుకోవాలి, లేదా అది వేరే చెక్ చేస్తారు. ఎందుకంటే మనం ఓపెనింగ్ మాత్రమే స్టాక్లో స్టోర్ చేస్తున్నాం, క్లోజింగ్ స్టోర్ చేయట్లే. సో ఈ కండిషన్ బేస్డ్ మీద పోయినాం అనుకోండి, అది ఎప్పుడు ఫాల్సే వస్తుంది. ఆన్సర్ ఫాల్స్ ఉన్నా ట్రూనే వస్తుంది, ఎందుకంటే ఈ కండిషన్ ఎప్పటికీ ఫాల్సే వస్తుంది. అందుకే ఇట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంది, ఇది చెక్ చేస్తున్నాం కాబట్టి ఇది, తర్వాత స్క్వేర్ చెక్ చేస్తున్నాం కాబట్టి ఇట్లా. ఓకే, స్టాక్ డాట్ పాప్. లాస్ట్కి ఏం చెప్పా, ఒకవేళ అన్ని క్లోజ్ చేసిన ఇన్ ద సెన్స్ స్టాక్లో ఏమీ లేకపోతే రిటర్న్ ట్రూ. ఒకవేళ స్టాక్లో ఏదో ఒకటి మిగిలిపోయింది అంటే ఓపెన్ చేసినావు కానీ క్లోజ్ చేయలేకపోయినావు అప్పుడు ఫాల్స్. సో ఇఫ్ లెన్ ఆఫ్ స్టాక్ డబల్ ఈక్వల్ టు 0, ఒకవేళ స్టాక్లో ఏమీ లేకపోతే రిటర్న్ ట్రూ, లేకపోతే రిటర్న్ ఫాల్స్. ఇప్పుడు చెక్ చేసి చూద్దాం మన కండిషన్ అవునా కరెక్టా కాదా అనేసి. ఎస్, మన కండిషన్ కరెక్ట్ ఉన్నది. ఇప్పుడు సబ్మిట్ చేసి కండిషన్గా కోడ్ కరెక్టా కాదా చెక్ చేద్దాం. మై మీనింగ్ ఇది ఎస్, మన కోడ్ కరెక్ట్ ఉన్నది, యాక్సెప్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు టైం కాంప్లెక్సిటీకి వచ్చేసరికి చూద్దాం ఈ కోడ్ అసలు ఎంత టైం తీసుకుంటుంది, ఎంత స్పేస్ తీసుకుంటుంది అనేసి. గైస్ టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాం గైస్, ఒక స్ట్రింగ్ ఉన్నది, స్ట్రింగ్ని లెఫ్ట్ నుంచి రైట్ వరకు ట్రావెల్ చేస్తున్నాం అంటే బిగ్ ఆఫ్ ఎన్.
తర్వాత మనం ఇంటర్మీడియరీ ఆపరేషన్స్ ఏం చేస్తాం, చెక్ చేస్తాం. చెక్ చేసి నెక్స్ట్ ఏం చేస్తాం, స్టాక్లో అపెండ్ చేస్తాం. స్టాక్లో అపెండ్ చేయడానికి, పాప్ చేయడానికి కాన్స్టెంట్ టైం ఉంటుంది. ఎందుకంటే అదైతే ఫస్ట్లో ఇన్సర్ట్ చేస్తుంది, సరే టాప్లో ఇన్సర్ట్ చేస్తుంది, టాప్ నుంచే రిమూవ్ చేస్తుంది. సో దీనికి పెద్దగా టైం కాంప్లెక్సిటీ ఏమి ఉండదు. సో యాడ్ చేసినా సరే మనకి బిగ్ ఆఫ్ ఎన్నే ఉంటుంది. స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి బిగ్ ఆఫ్ ఎన్ ఉంటుంది. ఎందుకంటే మనం ఒక ఎక్స్ట్రా స్టాక్ తీసుకుంటున్నాము. ఆ స్టాక్లో కొంపదీసి ఒకవేళ అన్ని ఎలిమెంట్స్ పట్ట పట్టే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు స్టాక్లో ప్రతి ఒక్క ఎలిమెంట్ స్టోర్ అవుతున్నప్పుడు మెమరీ కూడా గ్రూప్ మొత్తం ఎన్ని వరకు అవుతుంది కదా. అందుకే స్పేస్ కాంప్లెక్స్ వచ్చేసరికి బిగ్ ఆఫ్ అనేది. గైస్ ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.